పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందో, ఎవరిని ఏ రూపంలో ఫెయిల్యూర్ వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒకప్పుడు ఎన్టీఆర్, చిరంజీవి కాలంలో డిజాస్టర్లు కూడా డీసెంట్ బిజినెస్ చేసి వసూళ్లు రాబట్టేవి. కానీ టెక్నాలజీ పెరిగిపోయి పైరసీకి రెక్కలొచ్చి ఓటీటీల డామినేషన్ పెరిగిపోయాక అలాంటి వండర్స్ జరగడం లేదు. అందుకే యూత్ హీరోలు జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఓ 2 అపజయాలు వచ్చాయా అంతే సంగతులు. ఇక దాని ప్రభావం నేరుగా మార్కెట్ మీద పడుతుంది. అలాంటి యూత్ హీరోల కష్టాలు మామూలుగా లేవు. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు వచ్చాక ఒక సెన్సేషన్ అయ్యాడు. టిల్లు స్క్వేర్ కూడా విజయం సాధించాక ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఇక పెద్ద నిర్మాణ సంస్థలు క్యూ కట్టాయి. డేట్లు ఇస్తే చాలనుకున్నాయి. కానీ ఈ ఏడాది జాక్ రూపంలో మొదటి జలక్ తగిలింది. కనీసం పబ్లిసిటీ ఖర్చు రాలేనంత దారుణంగా ఫ్లాప్ అయ్యింది. దెబ్బకు తన రెమ్యూనరేషన్ కొంత తగ్గించుకొని మరీ నిర్మాతకు ఊరట కలిగించాడు. ఇటీవలే తెలుసు కథతో మరో షాక్ తగిలింది. నీరజ కోనని దర్శకురాలిగా పరిచయం చేస్తూ తీసిన ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాని ఆడియన్స్ తిరస్కరించారు. ఇక విశ్వక్సేన్ పరిస్థితి ఇంతకంటే అన్యాయంగా ఉంది. లైలాలో వేసిన అమ్మాయి వేషం అసలుకే మోసం చేసింది. ఫ్లాప్ అవ్వడం పక్కన పెడితే సబ్జెక్టు సెలక్షన్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి లాంటివి సైతం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే నెక్స్ట్ మూవీ ఫంకీ రిలీజ్ అయ్యేదాకా బయట కనిపించకూడదని కంకణం కట్టుకున్న విశ్వక్సేన్ తిరిగి ఆ మూవీ ప్రమోషన్స్లోనే దర్శనమివ్వనున్నాడు. ఇక మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ సిచ్యువేషన్ ఇంకా దయనీయంగా ఉంది. ఆపరేషన్ వ్యాలంటైన్, గాంధీవధారి అర్జున, మట్కా ఇలా హ్యాట్రిక్ డిజాస్టర్లు పడ్డాయి. దీంతో ఇప్పుడు హర్రర్ కామెడీ వైపుకి వచ్చేసి కొరియన్ కనకరాజు చేస్తున్నాడు. ఇది కూడా ఫైనల్ కాపీ సిద్ధమయ్యేదాకా ఎలాంటి పబ్లిసిటీలో కనిపించేలా లేదు. కానీ నితిన్ సంగతి చూస్తే తమ్ముడు ఇచ్చిన స్ట్రోక్కి పాన్ ఇండియా మూవీ ఎల్లమ్మ చేజారిపోయింది. తనతో ఇష్క్ లాంటి హిట్ మూవీ తీసిన విక్రమ్ కే కుమార్ తాజాగా విజయ్ దేవరకొండ వైపు వెళ్లిపోయినట్టుగా వచ్చిన వార్త ఫ్యాన్స్ని కలవరానికి గురిచేస్తోంది. ఇక భీష్మ తర్వాత నితిన్ హిట్ మొహం చూసి ఎరగడు. ఇక రామ్ విషయానికి వస్తే ఆంధ్ర కింగ్ తాలూకా మంచి టాక్ వచ్చిన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కనిపించడం లేదు. దీనికన్నా ముందొచ్చిన ఫ్లాప్ల ప్రభావం తీవ్రంగా ఉండడం రామ్ ఓపెనింగ్స్తో పాటు కలెక్షన్లను కూడా దెబ్బ కొడుతున్న వైనం స్పష్టం. ఇక త్వరలో కొత్త దర్శకుడితో చేతులు కలపబోతున్నట్లు సమాచారం ఉంది. వీళ్లే కాదు, RX100తో 1 మూవీ వండర్గా మిగిలిపోయిన కార్తికేయ తెర మీదే కాదు బయట కనిపించడం కూడా మానేశాడు. అజిత్ వలిమైలో విలన్గా ట్రై చేసినా పెద్దగా పనవ్వలేదు. ఇక శ్రీ విష్ణు సింగిల్ లాంటి వాటితో డీసెంట్ సక్సెస్ అందుకున్నా స్పీడ్ పెంచడం లేదు. ఉప్పెనతో 100 కోట్ల డెబ్యూ అందుకున్న వైష్ణవ్ తేజ్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇక అన్నయ్య సాయి ధరమ్ తేజ్ సైతం నెమ్మదిగానే వెళ్తున్నారు. పాతకాలంలో కృష్ణ, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి వాళ్ళు ఏడాదికి 10కి పైగా సినిమాలు చేసే రోజుల నుంచి ఇప్పుడు యూత్ హీరోలు ఫ్లాప్ వస్తుందేమో అని నెమ్మదించడం ముమ్మాటికి మంచి పరిణామం కాదు. కాకపోతే తరుణ్, వరుణ్ సందేశ్, ఉదయ్ కిరణ్ లాగా సరైన ప్లానింగ్ లేకుండా ఫేడ్ అవుట్ అవ్వడం కంటే కొంచెం స్లోగా వెళ్ళడం మంచిదే. కానీ కంటెంట్ల ఎంపికలో జాగ్రత్తగా ఉంటేనే స్పీడ్ పెంచాలి. చాలా చిన్నవాడైన తేజ సజ్జా ఇప్పటికే తనకంటూ పాన్ ఇండియా మార్కెట్ సృష్టించుకున్నాడు. అలా అందరూ చేయగలిగితే థియేటర్లు జనాలతో కలకలలాడుతాయి. ఇక మూవీ లవర్స్ కూడా కోరుకునేది అదే.